అధికారం పోయిన తర్వాత 77 కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో జనవరి 27 78 జనవరి ఫస్ట్ స్ప్లిట్ చేసింది. ఈ రెండు రాష్ట్రాల ఎలక్షన్ ఏదైతుందో 25 ఫిబ్రవరికి అయింది. అంటే 55 రోజులు ఒక పార్టీ పెట్టిన తర్వాత కాడెడ్లు పోయి ఆవుదూడైంది. ఆవుదూడై మళ్ళీ 78 స్ప్లిట్ చేసింది. బ్రహ్మానంద రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అయింది, ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు కనుక ఇది ఇప్పుడు అప్పటి నుంచి ఇదే ఉంది. ఇండియన్ నేషనల్ ఐ అని ఉంటుంది, అంటే దట్ ఈజ్ ఇందిరా. ఓకే. 2 సార్లు ఆమె స్ప్లిట్ చేసింది. 70లో చేసింది, 78 జనవరి చేసింది. తో ఆమె కారణం జరిగిందన్న 28 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు ఎన్ని 26 రోజులు కారు తిరిగింది సార్. అప్పుడు 24 అవర్స్ క్యాంపెయిన్. ఓకే. ఖమ్మంకు ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాస్ అంటే 4th నాడు రాత్రి 8 గంటలకు రావాలి. ఖమ్మంకు మార్నింగ్ 8 o'clock వచ్చింది. మా దగ్గర పెద్దపల్లిలో వెంకటస్వామి ఏదైతుందో 2 సీట్లు చేంజ్ చేసిండు అతను. ఒకటి వాళ్ళ అన్న కొడుకు టికెట్ ఇవ్వకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ బ్లాంక్ పెట్టి అది కాంగ్రెస్ అయ్యి బీఫామ్ అప్పుడు 10th డే నాడు ఇవ్వాలి, ఇప్పుడు నామినేషన్ 7th డే నాడు ఇవ్వాలి. పెద్దపల్లిలో ఒక వేముల రమ్మనైన ఒకటే టికెట్ ఇచ్చాడు పివి నరసింహారావు 13లో. ఆయన నియోజకవర్గం కూడా ఇవ్వాల, ఒప్పుకోలేదు చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన రిప్రజెంట్ చేశారు 4 సార్లు, 57, 62, 67, 72, 78 ఆయన టికెట్ ఇవ్వాల. శ్రీపతిరావు గారని అప్పుడు అంత పెద్ద లీడర్ కాదు, ఇంకో పనకంటి కిషన్ అని జడ్పీ చైర్మన్ ఉండే, సమితి ప్రెసిడెంట్ బ్రాహ్మణుడే. ఇవాళ నాకు మంత్రి తప్పితే మీరు 12 తీసుకోండి అని చెప్పిండు సిఎన్ రెడ్డి అని. ఆయనకు ఇష్టడు ఒక రెడ్డి గారికి ఇచ్చారు, ఎక్కడ గెలిచాడు అనుకోండి. పనకంటి కిషన్ పివి గారు ఫాలోవర్ ఇండిపెండెంట్ చేశాడు. పెద్దపల్లిలో ఒక్కటే టికెట్ ఇచ్చాడు 13లో, వేముల రమణయ్య పద్మశాలి. అతను ఎప్పుడు అన్ని ఎన్నికల్లో సాయం చేసేవాడు, 2000, 3000, 5000. ఆ టికెట్ని ఎగరగొట్టి ఒక రాజిరెడ్డికి ఇప్పించాడు బీఫామ్. ఎవరు? వెంకటస్వామి గారు. 8 నాడు 8 గంటలకు ఫిబ్రవరి వస్తాయి. వరంగల్ వెళ్ళే వరకు 11:30, 12 వరకు బీఫామ్ ఒప్పుకోలేదు చెన్నారెడ్డి గారు. నేను పీవీ గారికి ఇచ్చింది ఒక పెద్దపల్లి, అది చేంజ్ చేయను, కావాలంటే మేడారం ఇప్పుడు రామగుండం అయింది. ఈశ్వర్ వాళ్ళ అన్న కొడుకు, వెంకటస్వామి గారు అన్న కొడుకు 72, 78 లేయాడు. ఆ సీట్ ఇస్తుంది ఇది అన్నాడు. కానీ ఇందిరాగాంధీ చివరికి ఇస్తే బీఫామ్ ఇస్తే లాస్ట్ అవర్స్లో పెద్దపల్లి పోయి 5 నిమిషాల ముందు బీఫామ్ ఇచ్చారు, ఫైనల్ బీఫామ్. తో ఇందిరాగాంధీ కారులో తిరిగిందండి. 24 గంటల క్యాంపెయిన్. రోడ్డు మీద రాత్రి 2 గంటలకు మెట్టిపల్లి అని డేట్ చెప్తాను సార్, అది 20 నాడు అనుకుంటా, 20 ఫిబ్రవరి. మా లక్ష్మీపేటకు వచ్చేది నిర్మల్ నుంచి వయా మెట్టిపల్లి ఎక్కడికో వెళ్ళేది, కరీంనగర్కి ఎక్కడికో. 2 o'clock ఆకలి అయితే మూత ఉంటే పూరీలు చేస్తారు కదా, మిగిలితే పూరి తిన్నదండి. ఈ వెళ్తేనేమో చెట్లు కొట్టేసి రామారావు గారు ఒక చావర్లెట్ పాత ఒక వ్యాన్లో 83, 85, 89, 94 అదే వ్యాన్లో తిరిగింది కదా సార్. ఎక్కడన్నా చెట్టు కొట్టేసింది సార్. ఇదేందన్న పెద్ద ఒక జాంబో లెక్క ఒక విమానం లెక్క పెట్టి ఏదైతుందో మొత్తం ఏదైతుందో పెట్టి మొత్తం చెట్టు కొట్టుడే కదా సార్. పీఠాపురంలో జేసీబీ పెడితే పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేసింది కదా సార్ రాత్రి 2 గంటల వరకు. నేను స్క్రోల్ చూసాను, అదేం జరిగిందని మనకు తెలియదు. అంటే ఇవన్నీ ఏదైతుందో చాలా ఇక చెప్పాలంటే సార్ 10 గంటలు చెప్పగలుగుతాను. అవును, ఆయన ఓడించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎవరు? పవన్ కళ్యాణ్ ఓడియడానికి చేశారు. బట్ ఏదైతుందో 60,000కు పవన్ కళ్యాణ్ గారికి తగ్గవు ఓట్లు. సార్ ఇప్పుడు బీజేపీ కూటమిలో ఒక భాగం అవ్వడం వల్ల మైనారిటీ ఓట్లు ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం? కొంత నష్టం జరిగింది సార్. కానీ ట్రెండ్లో ఏమైందంటే మైనార్టీ కొట్టకపోయింది సరిగా, అవన్నీ ఏం కౌంట్ మైనార్టీ అటు పోతాక అక్కడ హిందూ ఓటు ఇటు వచ్చేసి మైనార్టీ పోయిందంటే క్రిస్టియన్ అండ్ మైనార్టీ అవుతుందో సార్. నేను అనుకుంటున్నా బీజేపీ 6 లోక్సభలో 4 గెలిచే అవకాశం, 2 ఓడిపోతాయి. ఎమ్మెల్యేలు ఈయన 21 చేశాడు, 21లో నేను అనుకుంటున్నా 16కు మినిమం వస్తాయి. ఎవరి? పవన్ కళ్యాణ్ 17. బట్ బీజేపీలో వాళ్ళు 11 ఎన్నో తీసుకున్నారు కదా, 11, 12, దాంట్లో ఒక 4 ఓడిపోతాయి బీజేపీ. 4 ఓడిపోయే ఛాన్స్ ఉంది. తో 2 లోక్సభ ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఈయనకు 2 లోక్సభ గెలుస్తాయి. దానివల్ల కొంత నష్టం జరిగినా ఏదైతుందో అదర్ ఓట్ ప్లస్ అయింది. మైనార్టీలో ఏదైతుందో వీళ్ళు కాంగ్రెస్ ఒక పోయినసారి బిలో 1% కదా, ఇప్పుడు 3% వచ్చే అవకాశం ఉందన్నారు. షర్మిలి గారికి ఏదైతుందో డిపాజిట్ రావచ్చు. కొందరు మడకచీర అన్నాడు, అది గెలిచే అవకాశం లేదు. అమంచి గారిది ఏదైతుందో కాంగ్రెస్ టికెట్ మిస్ చేస్తాడు, ఇండిపెండెంట్ కూడా గెలిచాడు 14లో. తర్వాత సరే కాంగ్రెస్ పార్టీని ఇచ్చాడు, రోషయ్య గారి ఫాలోవర్. నేను అనుకుంటున్నాను ఆయన కాంగ్రెస్ని చేసి అక్కడ కీన్ ఫైట్, 3 బిట్వీన్ ఫైట్.